అంటే అల్టిమేట్గా ఏమైపోయింది సార్ అంటే ఫైన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. మనకి ప్రజాస్వామ్యంలో ఉండే 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ మధ్యన ఉండాల్సిన ఒక సమతుల్యత, ఒక బ్యాలెన్స్, అది డెఫినెట్గా దేశంలో దెబ్బతిన్నదని చెప్పడంలో రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ ఎవరికీ అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఫోర్త్ ఎస్టేట్, మన మీడియా, ఈ 4 కనుక సమన్వయంతో ఒక రకమైన బ్యాలెన్స్తో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం అనేది మెచ్యూర్ అవుతుంది. అల్టిమేట్గా చూసినప్పుడైతే దేశానికి కూడా మంచి జరుగుతుంది, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే, ఉదాహరణకి చెప్తాను, మన రాష్ట్రమే తీసుకోండి, ఎక్కడో కాదు. మన రాష్ట్రంలో ఇప్పుడు చూస్తే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఉంటుంది ఒకవైపు, సెంటర్కి స్టేట్కి మధ్యన అనుసంధానకర్తలాగా ఒక గవర్నర్ గారు అనే ఒక వ్యవస్థ ఉంటుంది. గవర్నర్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద టైట్యులర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇస్ గవర్నర్. మన రాష్ట్రానికి నిన్న మొన్నటి దాకా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు. ఆవిడ ఇక్కడ గవర్నర్గా వచ్చే కంటే ఒక రోజు ముందు దాకా భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్రానికి అధ్యక్షురాలు. వచ్చిన తర్వాత కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూడా లేదు కనీసం. వచ్చిన తర్వాత కనీసం ఒక 6 నెలల్లో సంవత్సరం పాటో వేరే ఏదైనా అకాడమిక్ పనో ఇంకో పనో చేశారంటే ఏం లేదు. స్ట్రైట్గా రాజకీయాల నుంచి ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా రాజ్భవన్లో దిగినారు. దిగిన తర్వాత 5 ఏళ్ళు పనిచేసినట్టున్నారు. నిన్నగాక మొన్న మళ్ళీ ఠకామని పోయినారు. భారతీయ జనతా పార్టీ టికెట్ తీసుకుని వాళ్ళ చెన్నై సౌత్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను అనేది ఒకటే, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండాల్సిన వ్యక్తి, సర్కారీ కమిషన్ సిఫారసులు ఉన్నాయి, ఇంకా చాలా పెద్ద విద్యావేత్తలు, ఆలోచన పరుల రికమెండేషన్స్ ఉన్నాయి ప్రభుత్వానికి. ఏమని? రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళను మాత్రమే ఇక్కడ పెట్టాలి, నిష్పక్షపాతంగా వ్యవహారం జరగాలి. కానీ ఇవాళ గవర్నర్ వ్యవస్థ కాంప్రమైజ్ అయ్యింది. స్పీకర్లు ఉన్నారు. స్పీకర్ కూడా ఒక్కసారి ఆ పొజిషన్కి ఎన్నికైన తర్వాత రాజకీయాలకు అతీతంగా వ్యవహారం చేయాలి. కానీ ఇవాళ పరిస్థితుల్లో దేశం మంచి ఇష్యూ. ఎందుకంటే నేను ఇంట్రొడక్షన్లో ముందుగా చెప్పినట్టుగా యువ నాయకత్వం అనేది రేపు భవిష్యత్తులో రాజకీయాల ఈ డిస్కోర్స్ని మార్చాల్సినటువంటి అవసరం, విలువలతో కూడినటువంటి రాజకీయాలకు తీసుకురావాలి. ఇవాళ మనం ఒక తమిళసైనే అనక్కర్లేదు. అఫ్ కోర్స్ తమిళసై మన క్లోజర్ టు హోమ్ కాబట్టి ఎగ్జాంపుల్ ఇచ్చి, మనం చెన్నారెడ్డి గారు కూడా గవర్నర్గా ఉండి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అయినాడు. మళ్ళీ బర్నాలా కూడా గవర్నర్గా ఉండిపోయి మళ్ళీ ఐ మీన్ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్నిటికి పరిధులు విధించలేదు రాజ్యాంగం. నేను అనేది అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అమెరికాలో చూస్తే మీరు ఒక మాట ఇందాక మాట్లాడుతూ అన్నారు, సోమనాథ్ చటర్జీ గారు, ఇందాక మనం ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నప్పుడు 11 సార్లు పార్లమెంట్ సభ్యుడు అయినాడు సోమనాథ్ చటర్జీ గారు. టర్మ్ లిమిట్స్ అనేది లేకపోతే ఎగ్జాక్ట్లీ 2 సార్ల కంటే ఎక్కువ ప్రెసిడెంట్ కూడా కావడానికి అవకాశం లేదు. సో నేనేమన్నా అంటే, అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆనాడు వారు రచించినప్పుడు వారి సహచరులు ఇది ఊహించి ఉండరేమో, ఇది ఒక్కటి మిస్ అయినట్టున్నారు. ఏమంటే ఇట్లాంటివి కూడా జరుగుతాయి, ఇలాంటి ఉపద్రవాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది కొన్ని విషయాల్లో రాజ్యాంగాన్ని కూడా. ఎందుకంటే ఆయన ఒక గొప్ప మాట అన్నారు, రాజ్యాంగం గొప్పది కావచ్చు కానీ రాజ్యం నడిపే వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే దుర్వినియోగం జరుగుతుంది అని. రాజ్యాంగం చెడ్డదైనా రాజ్యం నడిపే వాళ్ళు ఒకవేళ మంచి వాళ్ళు అయితే దాన్ని సద్వినియోగం కూడా చేసుకోవచ్చు. అంబేద్కర్ అలవాటు చేసుకుంది, ఆయన చదివింది, ఆయన అధ్యయనం, ఆయన చెప్పిందంతా కూడా సమాజం ఒక విలువలతో ఉంటుంది అనేటువంటి ఉద్దేశం, ఒక విశ్వాసంతో చెప్పినాడు. సమాజం ఇట్లా మారుతుంది, రాజకీయ నాయకులు ఈ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంటారని బహుశా ఆయన ఊహించారు. అంటే మనము కానీ కొంతమంది ఆ విలువలు పాటిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా భారత రాజకీయాల్లో. అంటే మీరు ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే, అంటే ఒక పొలిటికల్ పార్టీకి వల్ల మీరు అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ రేపు డెఫినెట్గా మీలాంటి వాళ్ళ ఆలోచన భారతదేశంలో భవిష్యత్ రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఇటువంటి దాన్ని మనం ఎట్లా దాన్ని ఒక నియమ రూపంలోకి లేకపోతే ఒక నిబంధనల రూపంలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇండియా ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ఇట్స్ ఎ పార్లమెంటరీ డెమోక్రసీ. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ మందబలంతో కొంతమంది మనల్ని శాసించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏం జరుగుతుంది దేశంలో చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆలోచిస్తే, నేను పుట్టింది 1976లో. నేను పెరుగుతున్నప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒక గొప్ప స్లోగన్గా ఉండేది. ఎర్లీ 80s, లేట్ 80sలో కూడా. అప్పుడు ఒకటి అది కూడా వచ్చేది టీవీలో యాడ్, మేమిద్దరు మాకిద్దరు, 2 పిల్లల కంటే ఎక్కువ కనొద్దు అనేది పెద్ద స్లోగను. అది ప్రభుత్వమే నడిపేది. నేను కూడా కొన్ని క్విజ్ పోటీల్లో కూడా పాల్గొన్నా. ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంటుంది, దాని క్విజ్ పోటీలో కూడా నేను కూడా పాల్గొని ప్రైజులు కూడా గెలుచుకున్నాను నేను.
సో ఆనాడు ఒక స్లోగన్, అట్లా అందమైన స్లోగన్ ఉండేది. ఆ స్లోగన్ని ఆచరించి అనుసరించి చక్కగా విజయవంతం చేసిన రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు. కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆనాడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇవన్నీ విజయవంతంగా పాపులేషన్ కంట్రోల్ అనేది చేయడంలో ఆనాడు ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ పాటించి చిన్న కుటుంబమే మేలు అనే ఒక ఆలోచన అనుగుణంగా ముందుకు పోయినారు. ఇప్పుడు ఏం జరుగుతోంది మరి దాని ఫలితంగా పర్యవసానంగా? ఇవాళ కొత్తగా 2026లో డీలిమిటేషన్ జరగాల. పార్లమెంటు సీట్లు, అదేవిధంగా రాష్ట్రాల శాసనసభ సీట్లు కూడా నాకు తెలిసి పునర్విభజన జరుగుతుంది. పునర్విభజన జరిగినప్పుడు ఏ రాష్ట్రాలైతే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు, లేదా దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించి చిన్న కుటుంబమే మేలనుకున్నారో వాళ్ళకేమో ఇలా సీట్లు కోతపడేటట్టుంది. అంటే ఈ మందబలంతో శాసించాలి అనుకునే ఒక వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఎవరైతే ఆనాడు దేశ హితానికి వ్యతిరేకంగా పనిచేసినారో వాళ్ళనేమో రేపు సీట్లు పెంచి ఎక్కువ సీట్లు తీసుకొచ్చి వాళ్ళనేమో పార్లమెంట్లో కూర్చోబెట్టి, ఎవరైతే దేశ హితానికి అనుగుణంగా పనిచేశారో, దేశం కోసం ఆలోచన చేసినారో వాళ్ళని పనిష్ చేసే పరిస్థితి వస్తే రాజ్యాంగం అనేది నిజంగా కూడా డేంజర్లో పడుతుంది. ఎందుకంటే కాదు, దేశమే ప్రమాదంలో పడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, దేశ సమగ్రత కూడా ప్రమాదంలో పడుతుంది. ఎగ్జాక్ట్లీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాష్ట్రాల విభజన, పునర్విభజన అనేటువంటి ఇది వచ్చినప్పుడు ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించినాడు. ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండొచ్చు, కానీ ఒక భాష ఉన్న వాళ్ళందరికీ ఒకటే రాష్ట్రం ఉండాలనేది లేదు అనేది ఆయన ఎగ్జాక్ట్లీ అని ఆయన యూపీ ఎగ్జాంపుల్, బీహార్ ఎగ్జాంపుల్, మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్పినాడు. హిందీ వాళ్ళందరూ మాట్లాడేది ఒకటే రాష్ట్రం ఉండక్కర్లేదు. యూపీని 5 భాగాలు చేయమని చెప్పినాడు, బీహార్ని 3 భాగాలు చేయమని చెప్పినాడు, మధ్యప్రదేశ్ని 2 భాగాలు చేయమని చెప్పినాడు. అంటే ఇట్లా చేయకపోతే పొలిటికల్గా మొనోపలి పెరుగుతుంది, హెజ్మనీ పెరుగుతుంది. పెరిగి దక్షిణాది రాష్ట్రాలకి మనం దూరం అవుతాము. దక్షిణాది రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయి ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్లో ఈ ప్రమాదం వస్తుందని ఆయన 50 సంవత్సరాలు 70 సంవత్సరాల కింద ఈ హెచ్చరిక చేసినారు. ఇవాళ ఈ పునర్విభజనలో కరెక్ట్గా అది రిఫ్లెక్ట్ కాబోతుంది. 100% జరుగుతుంది. మీరు అమెరికాను చూస్తే చక్రపాణి అన్న, అక్కడ ఉండేది 50 రాష్ట్రాలు, కానీ అక్కడ వాళ్ళ సిస్టమ్ ఏంటి? వాళ్ళది ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ, పార్లమెంటరీ డెమోక్రసీ కాదు. అక్కడ ఏం చేసినారు? సెనెట్లో రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా 2 సెనేటర్లు ఉంటారు. 50x2 100 మంది సెనేటర్లు ఉంటారు. తద్వారా రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా, ఉత్తరప్రదేశ్ అయినా, గోవా అయినా, లేదా బీహార్ అయినా, తెలంగాణ అయినా, ప్రయోజనాలు మాత్రం రాష్ట్ర విశాల ప్రయోజనాలు, రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే విషయంలో ఈక్వల్ వాయిస్ ఉంటుంది. ఇప్పుడు అంబేద్కర్ గారు అన్నారు కదా ఒక మాట, ప్రతిపాదన తీసుకొచ్చారు. అంబేద్కర్ గారు అంటున్న మాట ఒకటి, అంబేద్కర్ గారు చెప్పిన మాట, ఒక మనిషికి ఒక ఓటు అనే మాట. నన్ను అడిగితే ఇప్పుడు దేశంలో రాష్ట్రాల సైజుతో నిమిత్తం లేకుండా రాష్ట్రాల యొక్క గొంతు పార్లమెంట్లో వినబడాలి, ప్రతి రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడబడాలి అంటే మాత్రం మనం డెఫినెట్గా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ నిమిషానికి. రెండోది, రేపు నిజంగానే ఈ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే వాళ్ళ ప్రాబల్యం మొత్తం కూడా ఉత్తరాదిలోనే ఉంది. దక్షిణాదిలో బీజేపీకి పెద్ద ప్రాబల్యం లేదు. ఏదో అక్కడో ఇక్కడో ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ లాగా 4 సీట్లు గెలిచిండొచ్చు, కానీ ఒక పునాది అయితే లేదు. ఇక్కడ బలమైన క్యాడర్ కానీ నిర్మాణం కానీ లేదు. వాళ్ళ ఆలోచన కొద్దిగా డేంజరస్గా కనబడుతూ ఉన్నది. వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ద్వారా ఒక ఫర్మ్ గ్రిప్, అంటే ఇంకా దేశం మళ్ళీ ఇంకొక 25 ఏళ్ల పాటు మన గుప్పిట్లో, మన కబంధ హస్తాల్లో ఉండే విధంగా మందబలంతో ఈ దేశాన్ని శాసించాలి అనే విధంగా వాళ్ళ ఉత్తరాదిన సీట్లు పెంచి దక్షిణాది గొంతు కోసే ఆలోచనలో ఉన్నట్టు కనబడతా ఉంది. ఇది గనక జరిగితే ఆ మహానుభావుడు ఊహించినట్టు దేశ సమగ్రతకే ముప్పొచ్చే ప్రమాదం కూడా ఉంది. అంబేద్కర్ గారు సమానత్వం అన్నది కేవలము కులాల సమానత్వంగా, వ్యక్తుల మధ్యనే కాదు, వ్యవస్థల మధ్యన ఉండాలి, రాష్ట్రాల మధ్యన. కాబట్టి దాన్ని ఒకసారి రీలుక్ చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో అది కూడా ఒక భాగం. అంటే మీరు గొప్ప మాట చెప్పారు, నేను అందుకే రాసి పెట్టుకున్నాను. ఇది అంబేద్కర్ గారు చెప్పిన మన రాజ్యాంగంలోనే పొందుపరిచిన ఒక ముఖ్యమైన పదం ఫెడరల్ రిపబ్లిక్. భారతదేశం అనేది ఒక ఫెడరల్ రిపబ్లిక్, సమాఖ్య స్ఫూర్తితో కూడిన ఒక గణతంత్రం. దాని గురించి ఆయన చెప్పిన మాట ఏమంటే, భారతదేశం గురించి, ఐ వాంట్ టు కోట్ వితౌట్ ఎనీ ల్యాప్సెస్, అందుకే రాసి పెట్టుకున్నాను. యూనియన్ is not a league of states, nor the states its agencies. Both the union and states are created by the constitution. Both derive their respective authority from constitution. The one is not subordinate, the authority of one is coordinate. అంటే ఈ మాట ఎంత గొప్ప మాట అంటే, సమాఖ్య స్ఫూర్తిని అంటే రాష్ట్రం కేంద్రం ఒక పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో
ఒకరి హితం కోసం ఒకరు, దేశ హితం కోసం పనిచేయాల్సిందే తప్ప ఒకరు పెద్ద ఒకరు చిన్న అనే భావన కరెక్ట్ కాదు. ఒకరికొకరు సబార్డినేట్ కాదు. దే షుడ్ కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్ అనే మాట చాలా గొప్పగా చెప్పారు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన సందర్భం కూడా ఏంటంటే, మీరు అన్నట్టు ముమ్మాటికి రేపు దక్షిణాదే కాదు ఇంకా ఏ ఇతర రాష్ట్రమే కానీ గొంతు నొక్కే పరిస్థితి కనుక వస్తే, డీలిమిటేషన్ ద్వారా ప్రాతినిధ్యం తగ్గించే పరిస్థితి కనుక వస్తే, మీరు అన్నట్టు అందరికంటే ముందు మేమే చొరవ తీసుకుంటాం. తప్పకుండా మీరు ఇంత మంచి ఉదాత్తమైన సందర్భంగా మంచి పాయింట్ చెప్పారు. నేనే చొరవ తీసుకుంటాను, నేనే ముందు పడతాను.